నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మారాణి ముందుగా ముఖ్యాంశాలు ఛత్తీస్గఢ్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని రాష్ట్రం శక్తి వనరుల నిలయమని కొనియాడిన నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఘనంగా హిందీ దివస్ వేడుకలు జాతీయ భాషపై అభిరుచి అభిలాష పెంచుకోవాలని సూచించిన పలువురు వక్తలు మధ్యప్రదేశ్లో 50,000 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయన్న నరేంద్ర మోదీ ఈ నెల 18 నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సంవిధాన సభలో 75 ఏళ్ల ప్రస్థానంపై తొలి రోజు విశేష చర్చ ఇక వివరాలు ఛత్తీస్గఢ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. రాయ్గఢ్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 6,350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఛత్తీస్గఢ్ ఈస్ట్ రైల్ ప్రాజెక్టు తొలిదశ, చంపా నుంచి జామ్గా మధ్య 3వ రైలు మార్గం, పెండ్రా రోడ్ నుంచి అనూప్పూర్ మధ్య 3వ రైలు మార్గాలను ప్రారంభించారు. అలాగే తలైపల్లి కోల్మైన్ నుంచి ఎన్టీపీసీ లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కు అనుసంధానించే పనులకు ప్రారంభించారు. 9 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేశారు. సికిల్ సెల్ బాధితులకు కౌన్సిలింగ్ కార్డులను కూడా ప్రధానమంత్రి పంపిణీ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జాతీయ శక్తి వనరుల నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ రాష్ట్రం రాయ్గఢ్లో అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ప్రపంచ దేశాలకు నమూనాగా మారిందని, భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపే దిశగా కేంద్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆధునీకరణకు నోచుకుంటున్న రైలు మార్గాలు నవశకానికి నాంది పలకనున్నాయని తెలిపారు. ఇందుకు బిలాస్పూర్ ముంబై రైల్ లైన్ గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. एक और बड़ा कदम उठा रहा है. आज छत्तीसगढ़ को 6,400 करोड़ रुपए से अधिक की रेल परियोजनाओं का उपहार मिल रहा है. छत्तीसगढ़ का सामर्थ्य ऊर्जा उत्पादन में बढ़ाने के लिए, स्वास्थ्य के क्षेत्र में और सुधार के लिए आज अनेक नई योजनाओं का शुभारंभ हुआ है. आज यहां सिकल सेल काउंसलिंग कार्ड भी बांटे गए हैं. साथियों, आधुनिक विकास की तेज रफ्तार के साथ ही गरीब कल्याण के भी तेज रफ्तार का भारतीय मॉडल आज पूरी दुनिया देख रही है, उसकी सराहना कर रही है. आप सबने देखा है, कुछ दिन पहले G20 सम्मेलन के दौरान बड़े बड़े देशों के राष्ट्राध्यक्ष दिल्ली आए थे. ये सभी भारत के विकास और गरीब कल्याण के प्रयासों के से ప్రభావిత్ హోకర్కే గయే. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ట్రాక్ రికార్డును, 9 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాల ట్రాక్ రికార్డును ప్రజలు గమనించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చంద్రయాన్ 3తో భారత్ తన సత్తాచాటి ప్రపంచ దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ శంఖారావం ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీలో దారి పొడవునా ప్రధానికి పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికాయి. G20 శిఖరాగ్ర సదస్సు విజయ సంకేతానికి గుర్తుగా జ్ఞాపికను పార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 9 ఏళ్ల పాలనా కాలంలో భారత్లో విజయం పరపన కొనసాగుతోందన్నారు. పేదలు, పీడితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనుల కలలు సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. G20 సదస్సు ఫలప్రదం కావడాన్ని ఆస్వాదిస్తున్నామన్నారు. ఛత్తీస్గఢియా సబ్సే బడియా అంటూ మోదీ అభివర్ణించారు. అబద్ధపు ప్రచారాలు, మోసాలతో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ప్రధానమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. भारत को चांद पर पहुंचा दिया. भारत का चंद्रयान वहां पहुंचा जहां दुनिया का कोई देश नहीं पहुंच पाया था.
और जैसे हमारे छत्तीसगढ़ में लोग कहते हैं ना, छत्तीसगढ़िया सबसे बढ़िया, वैसे ही आज दुनिया के लोग कह रहे हैं भारत का चंद्रयान सबसे बढ़िया। इन सफलताओं के बीच भारत ने G20 शिखर सम्मेलन का सफल आयोजन किया। सफल G20 हर देशवासी की तपस्या का परिणाम है। 140 करोड़ भारतीयों के परिश्रम का परिणाम है। భారత సుప్రీంకోర్టును నేషనల్ జ్యుడిషియల్ డేటా గిడ్ ప్లాట్ఫామ్ కిందకు తీసుకొస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన ప్రకటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడానికి దోహదపడుతుందన్నారు. సీజే చంద్రచూడ్ ప్రశంసనీయమైన చర్యకు ఉపక్రమించారంటూ ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఇప్పుడు భారత్ ప్రపంచాన్ని కలిపే ఒక గొప్ప కార్యం చేసిందని, విశ్వమిత్రునిగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరోవైపు ఇండీ అలయన్స్ మాత్రం ప్రేరణాత్మకమైన చారిత్రక, సాంస్కృతిక, సనాతన పరంపరను భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో బృహత్తరమైన పెట్రోకెమికల్ ప్రాజెక్టుతో పాటు దాదాపు 50,700 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బినా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ దేశం ఎందరో త్యాగపురుషుల మార్గదర్శనం, వారి ప్రేరణతో అజరామరంగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఈ సనాతన సంస్కృతి సంప్రదాయాలను విధ్వంసం చేయడానికి అనేక ప్రయత్నాలు ఈ ఘటబంధన్లు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని, అలాంటి శక్తుల ప్రయత్నాలకు ప్రజలంతా ఏకమై అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. दुनिया को जोड़ने का सामर्थ्य दिखा रहा है। दुनिया के मंचों पर ये हमारा भारत विश्व मित्र के रूप में सामने आ रहा है। वहीं दूसरी तरफ कुछ ऐसे दल भी हैं जो देश को, समाज को विभाजित करने में जुटे हैं। इन्होंने मिलकर के एक इंडी अलायंस बनाया है। इस इंडी अलायंस को कुछ लोग गठबंधन गठबंधन भी कहते हैं। इनका नेता तय नहीं है, नेतृत्व पर भ्रम है, लेकिन इन्होंने पिछले दिनों जो मुंबई में उनकी मीटिंग हुई थी, मुझे लगता है उस मीटिंग में उन्होंने आगे एक गठबंधन गठबंधन कैसे काम करेगा उसकी नीति और रणनीति बना दी है। उन्होंने अपना एक हिडन एजेंडा भी तय कर लिया है। और ये नीति रणनीति क्या है? ये इंडी अलायंस की नीति है, एक गठबंधन की नीति है, भारत की संस्कृति पर हमला करने की। इंडी अलायंस का निर्णय है भारतीयों की आस्था पर हमला करो। इंडी अलायंस गठबंधन की नीयत है भारत को जिस विचारों ने, जिस संस्कारों ने, जिस परंपराओं ने हजारों वर्ष से जोड़ा है, उसे तबाह कर दो। సంక్షోభ సమయాల్లో కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు 20% నుండి 70% వరకు పెరిగితే భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. కేవలం ప్రధానమంత్రి తీసుకున్న చర్యలు, సంకల్పం వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్లోని బినాలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ దేశంలో గడిచిన 2 ఏళ్లలో పెట్రోల్ ధర 5% తగ్గిందని, డీజిల్ 0.2% తగ్గిందని తెలిపారు. 3 साल में जो समस्याओं का सामना करना पड़ा, आपने देश में 220 करोड़ से अधिक वैक्सीन बनवाई, मुफ्त बांटवाई। दुनिया भर में 100 से अधिक देशों को ये वैक्सीन मुफ्त पहुंचवाई। और इसी समय आपने देश के 80 करोड़ हमारे भारतीय नागरिकों को दिन में 3 समय का ड्राई राशन भी पहुंचाया।
दुनिया में जो कच्चे तेल के दाम पे जो तकलीफें हमने देखी, तेल का दाम $19.56 से लेके $128 पर बैरल पहुंच गया। भारत एक ऐसा देश है, आप दुनिया भर में देख लीजिए, विकसित देशों में कच्चे तेल का, पेट्रोल और डीजल का दाम 30, 40, 50% बढ़ा। भारत के आसपास जो देश हैं वहां पे भी 60-70% पेट्रोल और डीजल के दाम बढ़े। माननीय प्रधानमंत्री जी, आपने ऐसे कदम उठाए और पिछले 2 साल में भारत में पेट्रोल का दाम बढ़ा नहीं, 5% कम हुआ। डीजल का दाम भी 0.2% कम हुआ। आपने ये कैसे किया? आपने 2 समय, नवंबर 2021 और मई 2022 में ऑन 2 ओकेजन्स आपने सेंट्रल एक्साइज ड्यूटी कम की, और जो भारतीय जनता पार्टी की राज्य हैं उन्होंने अपना वैट भी कम किया। హిందీ భాషా దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఐక్యత, సద్భావన పరంపరను హిందీ భాష నిరంతరం బలోపేతం చేస్తూ ఉంటుందని ఆకాంక్షించారు. నేడు హిందీ భాషా దినోత్సవ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకీకృతం చేసిన భాషగా అభివర్ణించారు. ఏ భాష మరొక భాషకు పోటీ కాదని, అన్ని భాషలు ఈ సాంస్కృతిక పరంపరలో అంతర్భాగమని అమిత్ షా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాట కాలం నుండి నేటి వరకు దేశాన్ని ఏకం చేయడంలో హిందీ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. हमारी सभी भारतीय भाषाएं और बोलियां हमारी सांस्कृतिक धरोहर है, जिन्हें हमें एक साथ लेकर चलना है। हिंदी की किसी भी भारतीय भाषा से न कभी स्पर्धा थी और न कभी हो सकती है। हमारी सभी भाषाओं को सशक्त करने से ही एक सशक्त राष्ट्र का निर्माण होगा। मुझे विश्वास है कि हिंदी सभी स्थानीय भाषाओं को सशक्त बनाने का माध्यम बनेगी। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय भाषाओं को राष्ट्रीय से अंतर्राष्ट्रीय मंच तक उचित सम्मान मिला है। गृह मंत्रालय का राजभाषा विभाग निरंतर प्रयत्नशील है कि सहज, समान, मीठी भारतीय भाषाओं को आधुनिक तकनीक के माध्यम से सार्वजनिक प्रशासन, शिक्षा और वैज्ञानिक प्रयोग के अनुकूल उपयोगी बनाई जा सके। माननीय प्रधानमंत्री కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఏ వెంకటేష్తో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తదితరులు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రం అందించారు. విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న కార్యక్రమాల అమలు, ప్రగతిపై ముఖ్యమంత్రి చర్చించారు. ప్రాథమిక విద్యలో 100% పిల్లలు బడిలోనే ఉండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్షించారు. టోఫెన్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపైన విధిగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వందే మాతరం ఉద్యమంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్గా పేరుగాంచారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శ్లాఘించారు. గాడిచెర్ల 140వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాడిచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్కు గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డును గవర్నర్ బహుకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ బహుభాషా కోవిదుడిగా, రచయితగా, రాజకీయవేత్తగా బహుముఖ పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాడిచెర్ల హరిసర్వోత్తరామని కొనియాడారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాతృభాషలో విద్యా విధానం ఉండాలని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆనాడే నొక్కి చెప్పారన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన. विकसित होने के लिए हमें बड़ा सोचना ही होगा, बड़े लक्ष्य हासिल करने ही होंगे।
इसलिए थिंक बिग, ड्रीम बिग, एक्ट बिग। మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ని సమయానుసారంగా చెల్లించడం వల్ల సమగ్రాభివృద్ధి యొక్క గొప్ప ఆలోచనలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇది దేశాభివృద్ధికి సరికొత్త ఒరవడిని అందిస్తోంది. అలాగే దేశం యొక్క మౌలిక సదుపాయాలను విస్తృతంగా మరియు పటిష్టంగా చేస్తుంది. సెప్టెంబర్ 15 లోపు మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ 2వ వాయిదా చెల్లించి దేశాభివృద్ధికి తోడ్పడండి. మరింత సమాచారం మరియు ఆదాయ పన్ను చెల్లించడం కోసం సందర్శించండి www.incometax.gov.in. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. తిరిగి వార్తల్లోకి స్వాగతం. స్కిల్ స్కామ్లో 371 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ అన్నారు. ఈ రోజు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్కామ్లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేశారని, అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ జీవోకు అగ్రిమెంట్కు మధ్య పొంతన లేదన్నారు. అగ్రిమెంట్లో జీవో నెంబర్ను చూపించలేదని, జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్లో లేవని వివరించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని ఎక్కడా ప్రస్తావించలేదని సిఐడి చీఫ్ సంజయ్ స్పష్టం చేశారు. Except that 58.8 crores, we have nothing to do with your 2,800 or whatever crores. అని వాళ్ళు చెప్తున్నారు. Siemens. The Siemens has completely denied because that Siemens received only D point 58.8 of the 371 crores paid to Design Tech. Now Siemens also did not receive 58.8 crores from Skill Development Corporation or AP Finance Department or AP Higher Education Department. They received the 58.8 software cost or whatever from this company called Design Tech. So this company Design Tech is the first recipient of government money, which is 371 crores. వారికి వచ్చిన 371లో 58.8 నిజంగానే సీమెన్స్ అనే కంపెనీకి పంపారు. దానిని ఇవాళ కొన్ని పేపర్లో ఎలా చిత్రీకరించారంటే డబ్బు ఇచ్చారు కదా 58.8, వాట్ ఇస్ రాంగ్, 58.8 crores డబ్బులు ఇచ్చారు కదా అన్నారు. ఇచ్చారు, కరెక్టే. ఇచ్చారు మీన్స్ వాట్? ద పాయింట్ ఈజ్ ఈ డిజైన్ టెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏమని రాస్తుంది, 90-10లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొందరు వ్యక్తులు వారితో కుమ్మక్కయ్యారు కాబట్టి సర్టన్ పీపుల్ హ్యావ్ కన్నైవ్డ్ విత్ దోస్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, the highest executive of the government, as well as certain people who are appointed for the purpose of carrying out this project. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వాహకులు డాక్టర్ పి నిర్మల, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఈ రవికుమార్, డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటీ రావు, దూరదర్శన్ న్యూస్ విభాగం వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, ప్రోగ్రాం హెడ్ జె శైలజారావులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీ భాష ఔన్నత్యం, జాతీయ భాషగా ఆవశ్యకతను ప్రస్తావించారు. జాతీయ ఐక్యత, సద్భావన పరంపరను హిందీ భాష నిరంతరం బలోపేతం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. सबको साथ लेकर चलना है तो सिंगल नहीं मिंगल होना चाहिए, हैं? मिंगल होते हुए चलेंगे तो अच्छा लगेगा. तो उसके लिए एकमात्र साधन है, सूत्र है भाषा. जिसे कहा जाता है कि अभी इन्होंने कहा कि हिंदी जोड़ने वाली भाषा है, तोड़ने वाली भाषा नहीं. एकता की जान है, हिंदी हमारी शान है. ऐसे अनेक बहुत सारे कोटेशंस है हिंदी भाषा के प्रति. बहुत सारा चीज़ ये लोग बदल दिया कि नहीं आप लोग गा क्षेत्र में है, हम लोग गा क्षेत्र में है. गा खा खा गा ABC మన సి రీజన్లో ఉన్నాం కాబట్టి మనం 55% మనం యూజ్ చేయాలి అందరూ కూడా. కవితలు హిందీలో కవితలు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటాయి కానీ హిందీ కవితలు అంటే ఇష్టం. ఏదో సరదాగా ఇందాక అన్నాం కానీ అవన్నీ కవితలు చాలా మీనింగ్ఫుల్. హిందీలో ఒక ఖూబీ అంటాం కదా, అది ఒక్క వర్డ్లో చాలా మీనింగ్ ఉంటుంది. मैं अभी सभी का कर्मचारी अधिकारियों को ये बताना चाहता हूँ, अपना राजभाषा वेबसाइट जो है सभी लोग देखें. उसमें कंटस्ट एक ऐप है, कंटस्ट, उसमें ट्रांसलेशन किया जाए, कैसे फाइलों को डाउनलोड किया जाए, कंबाइंड फाइल को कैसे ट्रांसपोर्ट किया जाए, सभी उसमें रहता है. ई सरल हिंदी व्याकरण जो नोटिंग्स वगैरह करते हैं उनके लिए ईजी होगा. ప్రపంచంలోనే హిందీ, మన రాజభాషగా గుర్తించబడిన హిందీ ప్రపంచంలో 4వ అతిపెద్ద గుర్తించబడటం మనందరికీ గర్వకారణంగా చెప్పక తప్పదు. హిందీ భాష को हम सभी
समझाते हैं, जानते हैं और बोलते भी हैं। बड़ी प्यारी से सरल भाषा है हमारी हिंदी। ऑफिस के कामकाज में हिंदी का बोलबाल चाल चलन थोड़ा यहाँ कम लग रहा था, तो मैं आप सबसे विनती करती हूँ कि ऑफिस के कामों में भी इतने ही जोश से आप हिंदी को अपनाइए। और हम जानते हैं कि भारत के सारे भाषाएं संस्कृत के बुनियाद पर ही चलते हैं, तो हम एक भाषा सीखते हैं तो उनमें आप देख सकते हैं कि काफ़ी सारे शब्द हमारे मातृभाषा से मिलते जुलते हैं। రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అక్టోబర్ 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను కృష్ణా జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఉద్యోగులు, సిబ్బంది సమావేశాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 3 నెలల కాలంలో చేయాల్సిన పనిని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం తగదని ఆయన అన్నారు. 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మేరకు విజయవాడలో అక్టోబర్ 1వ తారీఖున ఆదివారం నాడు 17వ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్ సమావేశాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న మీదట ఈ దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పర్యటన చేస్తూ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వాల దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క రెవెన్యూ పండగ రోజైనటువంటి అక్టోబర్ 1వ తారీఖున సాంప్రదాయంగా ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని ఎన్నికల ముందు రోజు జరుపుకుంటామో ఆ సాంప్రదాయం కొనసాగింపుగా ముందు రోజు ఎన్నికలు, తర్వాత రోజు కౌన్సిల్ జరుపుకునేటువంటి సాంప్రదాయం గత 60 సంవత్సరాలుగా వస్తుంది. దాని ప్రకారం అక్టోబర్ 1వ తారీఖున వేలాదిగా ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని, తద్వారా రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతని చాటి చెప్పాలని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా ప్రతి రెవెన్యూ ఉద్యోగిని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కడపలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ ఇస్తామంటే వద్దన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. మేము బీజేపీ పార్టీ తరఫున ముక్త కంఠంగా మాకు ఆపాదించి కొందరు మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీ అయినా వాళ్ళ తెలియనితనమో ఏదో ఒకటి వాగుడో మాకు అనవసరం, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రొసీజర్ ప్రకారం జరగలే, ఇది చట్టబద్ధంగా జరగలేదు. ఆ G20 అందరూ 2 రాష్ట్రాలు G20 దేశమంతా ప్రపంచమంతా చూస్తుంటే ఈ 2 రాష్ట్రాల్లో G20 చూడకుండా నువ్వు ఎందుకు ఆపినావు? ఏంది నీ పద్ధతి? G20కి అన్యాయం ఎట్లా చేస్తావు? దేశం 5వ స్థానంలో ఉంది ఫైనాన్షియల్గా 190 దేశాల్లో. మోడీ గారికి విలువ ఇచ్చి వాళ్ళు అంత సఖ్యతగా వచ్చిన దేశాలు కాకుండా గెస్ట్ దేశాలు 110 దేశాలు వచ్చినాయి. దాన్ని చూపకుండా ఈ ఛానళ్ళన్నీ, మీ ఛానళ్ళన్నీ ఇదే సరిపోయింది. ఏంది నీ ఇష్టమా? అంటే దేశ భవిష్యత్తు కూడా నీకు అవసరం లేదా? దేశ సమగ్రత అవసరం లేదా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. అందులో భాగంగానే పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు సంఘీభావం ప్రకటించడానికే రాజమహేంద్రవరం వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో 1 దశాబ్దాలు 2 దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్డ్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తారు ఈ ప్రభుత్వం. అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు.
మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. అవినీతి కేసులో జైలు పాలైన చంద్రబాబు నాయుడిని కలిసిన పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపాన్ని ఇప్పుడు బయటపెట్టారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో తీర్పునిస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. పరిపాలన పాలించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు యొక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిర్ద్వందంగా తిరస్కరించి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పారు. 2019లో చంద్రబాబు నాయుడుతో కలుసున్నందుకు, దొంగనాటికి ఆడినందుకు నీకు కూడా గుణపాఠం చెప్పి నువ్వు పోటీ చేసిన 2 చోట్ల కూడా నిన్ను ఓడించారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి అంతం లేదు అని చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఏదో రకంగా పాడు చేయాలని కుట్రలు చేసి రౌడీలు తీసుకొచ్చి రక్తపాతం సృష్టించి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నావా? ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది నీకు ఎలా తెలుస్తుంది? ఉంటే షూటింగ్లో ఉంటావు, లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటావు. నీకు ప్రజల సంగతి, ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి? నీకు ఎంతసేపు ఏళ్ళు వేసేవాళ్ళు, కేరింతలు కొట్టేవాళ్ళు వాళ్ళు చూస్తున్నావు, కానీ సామాన్య ప్రజలు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? దేశవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ, ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమంలో యువతకు మార్గదర్శిగా, సహకారిగా ఉండేలా స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ పోర్టల్ను ప్రారంభించారు. యువత ఉద్యోగ సాధనలో కానీ, ఉద్యోగాల నైపుణ్యాభివృద్ధికి కానీ స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ వివిధ భారతీయ భాషల్లో అన్ని రకాల సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రులు వివరించారు. ఇది దేశ డిజిటల్ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక చర్య అని పేర్కొన్నారు. 30 करोड़ स्टूडेंट है जो क्लास 1 से लेके हाई एंड रिसर्च तक पढ़ते हैं, लेकिन अगर हम 15 साल के ऊपर वाले आयु वर्ग के स्टूडेंट और यूथ्स को लें, उनके लिए ये पोर्टल काम पे आएगा. जो लोग ऑलरेडी काम पे हैं, भारत की जो एग्जिस्टिंग वर्कफोर्स है उनको अपस्किल रिस्किल करने की आवश्यकता है. बदलते हुए परिस्थिति में सभी को नया प्रोसेस में जाना पड़ेगा. जो आज पढ़ते हैं, जो जॉब मार्केट में जाना चाहते हैं, जो जॉब मार्केट में है, सभी के लिए स्किल इंडिया डिजिटल का ये पोर्टल एक बहुत बड़ा फायदा लेके आएगा. We have launched in the backdrop of the G20, where the world's nations have recognized Prime Minister Narendra Modi ji's visionary work on DPIs. Today we have launched yet another DPI, which is the Skill India Digital DPI, which is a digital public infrastructure that is going to be transformational for and aimed at creating a better future for our youth. As you know, both Digital India and Skill India are visions of our Prime Minister that are aimed at creating a better future for our youth. ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు సంవిధాన సభ నుండి ప్రారంభమయ్యే 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలపై లోక్సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ బులెటిన్లో వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో జాబితాలో పెట్టారు. ఇది కాకుండా న్యాయవాదుల సవరణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, పోస్టాఫీస్ బిల్లులను సెషన్లో చర్చకు తీసుకురానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 105వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు.
ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1811117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.